కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన పెన్షన్లను బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో, వేమూరు మండల పరిధిలోని పెరవలిపాలెం గ్రామంలో గురువారం వికలాంగులకు 6,000, వృద్ధులకి 4,000 రూపాయలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పంపిణీ చేయడం జరిగింది. గత నెలలో 7,000 రూపాయలు ఇచ్చామని ఈ నెల నుంచి 4,000 పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రాక్షసుల్ని బంగాళాఖాతంలో తొక్కేసి మీకు మంచి పాలన అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పార్టీ వివిధ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. మీరు వచ్చేయండి, మీరు వచ్చేయండి. ఎంత చూసుకో అన్నారా? చంద్రబాబు గారే బాగా నిలబెట్టుకుందమ్మా. బాగున్నావా? ఏం పేరు? 4,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 4,000 ఏప్రిల్ నుంచి పెంచి ఒకే కార్డులో ఉంది సార్. ఇది ఒకే కార్డులో ఉండటం వల్ల కార్డు సపరేట్ కాలేదు. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు. ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతా ఉన్నాం. ఈరోజు 1వ తేదీన 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం. గత నెలలో 4,000, ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు కలిపి 7,000 అందించాం. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 19లో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ నేను అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే 3,000 ఇస్తానని చెప్పి మోసం చేసి, మాయ చేసి దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 5 ఏళ్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం టంచనగా 7,000 ఇచ్చాం. ఏప్రిల్ నుంచి పెంచిని ఇవాళ 4,000 ఇస్తున్నాం. అదేవిధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు. అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఇలా రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతా ఉంది. ఇలా అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇలా కుప్పల తెప్పలుగా బయటకు వస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్కో సాగించినటువంటి అరాచకాలు, చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు